పానీపూరి అమ్మాయిలకి ఇది ఒక పెద్ద ఎమోషన్. ఎవరండి చెప్పింది మీకు మాకు కోపం వస్తే షాపింగ్కి తీసుకెళ్ళాలి, జ్యువెలరీ కొనియాలని? అవసరం లేదు. జస్ట్ ఒక పానీపూరి కొనియండి, మా కోపం ఇట్టే కరిగిపోతుంది. నాకెందుకు సడన్గా పానీపూరి తినాలని క్రేవింగ్స్ వచ్చినాయి అనమాట. అయితే పిన్నిని అడిగిన, పిన్ని పానీపూరి తిందాం బయటికి వెళ్ళి అంటే, బయట చూస్తే ఫుల్ వర్షం, ఏం చేస్తాం? సో పిన్ని ఇంట్లోనే రెడీ చేస్తా అన్నది. కానీ బయట ఉన్న టేస్ట్ ఇంట్లో వస్తుందా అని అడిగితే, ఒక్కసారి నేను చేసి చూపిస్తా, తిన్నాక చెప్ప ఎట్లుందో అని అన్నది. సో పూరి అయితే తమ్ముడు ప్రిపేర్ చేసేసాడు. నెక్స్ట్ పానీకి పిన్ని పచ్చిమిర్చిలో దాంట్లోనే అల్లం, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసింది. వాటర్ వేసేసుకొని దాంట్లో చింతపండు వాటర్లో మిక్స్ చేసుకుంది. సో పానీ కూడా రెడీ అనమాట. స్టఫ్ కోసం వైట్ బఠానీ ఇంకా ఆలు మొత్తం స్మాష్ చేసేసి దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంకా చాట్ మసాలా వేసేసుకుంది అనమాట. స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. ఆనియన్స్ లేకుండా పానీపూరి ఎవరైనా తింటారా? అస్సలు తినరు. పానీపూరి లవర్స్ అయితే ఇంకా ఫీల్ అయిపోతారు అనమాట. సో పానీపూరి లవర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది లైక్ చేయండి. నాకు బయట పానీపూరి కంటే ఇంట్లో పానీపూరి ఇంకా నచ్చిందనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.